నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ నూతన కమిటీ కొలువుతీరింది. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హనుమాన్ మందిరం నూతన కమిటీ అధ్యక్షులు గుండేటి శంకర్, పాలక మండలి సభ్యులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన పాలక మండలి కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మశాఖ సభ్యులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బాగా డిసిప్లిన్గా మంచిగా సౌకర్యాలు చేస్తున్న రక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనని ఏదైతే ప్రభుత్వాలు పాలిస్తూ ఉన్నాయో మనందరినీ బాగా చూడటానికి చదువుకు కానీ, హాస్పిటల్స్ కానీ, వ్యవసాయానికి కావాల్సినవి కానీ ఇవన్నీ సౌకర్యాలు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అన్ని విధాలుగా ఎవరికి ఏది అవసరం ఉన్నదో చాదరైన కాడికి ప్రభుత్వ సలహాలు తీసుకొని అవసరమైన మనకు బాధల నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంలో రైతులకు లోను మాఫ్ కూడా చేసడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా నా రైతు సోదరులకు 3వ విడత దాంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి. లేకుంటే అధికారులు అగ్రికల్చర్ తహసీల్దార్ ఆఫీసర్స్ కూడా మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అవన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.